రెండు మతాల మధ్య, ఉదాహరణకి ముస్లిం సోదరులకు మనకే గొడవ అయింది అనుకుందాం, కొట్టుకున్నా అనుకుందాం, కానీ క్రైస్తవుడు తన్నులు తింటాడే తప్ప తిరిగి కొట్టడు. గొడవను సద్దు మరిగించేవాడే క్రైస్తవుడు. యేసుక్రీస్తు ఏమన్నాడు? నిన్ను కుడి చెంప మీద కొట్టువాడి వైపునకు ఎడమ చెంప తిప్పమన్నాడా? ఏ మతములో ఉంది చెప్పండి ఈ మాట, నేను అడుగుతున్నాను. అదండి పరిశుద్ధత అంటే. నిన్ను కొట్టినా పర్వాలేదు, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయమన్నది క్రైస్తవ్యం. అంటే హింసకు తావులేనిదే క్రైస్తవ్యం. ఈ సంగతి నాస్తికుడికి అర్థం కాలేదు, దేవుడు నమ్మని వాడికి. మతాల మధ్య గొడవల వల్లే దేశం పాడైపోతుంది అంటున్నారు. దాని క్రైస్తవ మతం మీద వాళ్ళు దేశం మతం అని, యాక్చువల్గా క్రైస్తవ మతం కాదు, వాళ్ళు మాటల ప్రకారం క్రైస్తవ్యం వలన హింస అనేది జరగదు. ఒకవేళ జరిగిందనుకో వాడు క్రైస్తవుడు కాదు.